క్రియలను జయిస్తుంది. ఒకవేళ మీరు దేవుడు ఎలుగులో ఉన్నామని చెప్పి చీకటి కార్యక్రమం చేస్తుంటే మీరు ఎక్కడో ఎలుగులో లేరు, చీకట్లో ఉన్నారని వాక్యం చెప్తుంది. ఏమర్థం చెప్తుందంటే యోహాను రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5 లేక 6 వచనాల్లో మనం ఈ మాటలు మనం చూస్తాం. ఏం చేస్తుంది? మనము ఎలుగులో ఉన్నామని చెప్పుకోవచ్చు, మనం చీకట్లో నడిచి వెళ్ళలా, మనము అబద్ధం ఆడుచున్నాం. 7వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవాలని చెప్పుకొనుచు, ఆయనతో ఉన్నాను, దేవుడు నమ్ముకొని. చాలా మంది అంటారు నేను క్రైస్తవునండి అంటారు, మేము క్రిస్టియన్స్ అండి, దేవుడు నమ్ముకున్న వాళ్ళండి అంటారు. అయితే ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకొనుచు మీరు చీకటిలో నడిస్తే మనము అబద్ధం ఆడుతున్నాము, సత్యమును జరిగించి ఉంటాము. అయితే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారము మనము కూడా ఎలుగులో ఉంటే మనమును అన్యోన్య సహవాసం గలవారి మధ్య, అంటే దేవుడితో సహవాసం కలిగి ఉంటావు ఎలుగులు ఉంటే. లేదు, ఎలుగున్న చెప్పుకుని చీకటితో ఉంటే పాపముతో సంబంధం కలిగి ఉంటావు. ఆ పాపము నీ కన్నులకు మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది. పాపం అంటే ఏంటో తెలియదు. పాపము, కోపము,